ఈ మాట మన వారం మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే దేవుళ్ళో మనం ఏం చేయాలంటే ఫలించేవారికి, అంటే దేవుళ్ళు అంటు కట్టుకుని ఉంటే మనం ఏమవుతామండి? ఫలిస్తాము. దేవుళ్ళు అంటు కట్టుకుని మనం జీవిస్తే ఫలిస్తాము. ఎందుకంటే ఆ చెట్టు ఏ అయితే పోషణాలు తీసుకొని ఆ యొక్క కొమ్మకు అందిస్తుంది, అలాగనే దేవుడు కూడా నిన్ను వాక్యం ద్వారా పోషిస్తూ ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనందరం చేయాల్సింది ఏంటంటే తండ్రిని అంటుకట్ట జీవించాలి. ఎప్పుడైతే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేదని వాక్యం సెలవిచ్చింది. ఇది నా మాట కాదు. దేవునికి వేరుగా ఉండి, లేదంటే మనుషుల గురించో లేకపోతే ఇంకెవరి గురించో నువ్వు ఆలోచించి దేవుని పరిచర్యకి నువ్వు ఒకవేళ తప్పుకున్నావు అనుకోండి, అది ఎవరికి నష్టమయ్యా అంటే నువ్వు ఫలించలేని కొమ్మగా మిగిలిపోతావు. నువ్వు ఫలించాలి అంటే చెట్టును అంటుకొని ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమి వచ్చినా సరే నీ వస్త్రం మైలుపడకూడదంటే, నీ వస్త్రము మలినమైపోకూడదంటే నువ్వు అంటు కట్టుకుని జీవించాలి. ఎప్పుడైతే నువ్వు వంట కట్టుకుని జీవిస్తావో దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. ప్రశస్తమైన వస్త్రములతో దేవుని సముఖములో, దూత సముఖములో, దేవుని పరలోక రాజ్యములో నువ్వు వెలుగుతో కనిపిస్తావు, ప్రకాశించేదానిగా కనిపిస్తావు. ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు?